తీసుకొచ్చి ఈ విధంగా డెవలప్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ప్రత్యేకించి గత 15 సంవత్సరాల నుంచి, అంటే 100 సంవత్సరాలు కింద ఉన్నటువంటి పరిస్థితి వేరు. మన విశ్లేషణ చెప్పినట్టుగా గత 15 సంవత్సరాల నుంచి మన క్షేత్రానికి పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ, స్వామివారి యొక్క మహిమలు కానీ, ఆ స్వామివారి కృపతో వస్తున్నటువంటి భక్తులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ రకరకాలుగా మేము ఈ స్వామికి ఏదైనా చేస్తామని చెప్పి కొత్త కొత్త డెవలప్మెంట్ యాక్షన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ సంవత్సరం మన మోహన్ రెడ్డి గారి పెద్దలు మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో మన గుడి లోపల ఉన్నటువంటి సంతాన వేణుగోపాల స్వామికి, అదేవిధంగా రంగనాథ స్వామికి ప్రత్యేకంగా గుడి కట్టించాలని చెప్పి తరలించడం, అదేవిధంగా గర్భగుడిలో ఉన్నటువంటి వారి యొక్క విగ్రహాలు బయటికి తరలించి సుందరమైనటువంటి గుడిని మనం కట్టుకొని జీవనకాలం పునరాభిషేకం చేసుకొని రకరకాల అభివృద్ధి పనులలో మనం మన దేవస్థానం తీసుకెళ్తాం. ఈ క్రమంలో ఈ సంవత్సరం మన గ్రామంలో ఉన్నటువంటి మన కృష్ణ యాదవ బృందం ఏదైతున్నారో వారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని చాలా ఉత్సాహంగా, చాలా ధైర్యంగా రెడ్డి గారు గత 4 ఏళ్ల కిందట మేము గ్రామంలో చేస్తున్నటువంటి కృష్ణాష్టమి వేడుకల్ని కొండకి మేము వచ్చి చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకించి కళ్యాణం చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి అందరం కలిసి చేద్దాం యొక్క నిర్ణయం వారికి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. కానీ వారు చెప్పగానే నేను కొంచెం సంచరించాను. క్షేత్రం అనేది నరసింహస్వామి అధినాయకుడిగా ఉన్నటువంటి క్షేత్రంలో ఇన్ని రకాల కళ్యాణాలు చేయవచ్చా, ఎవరు ఇబ్బందులు ఉంటాయా? ఎందుకంటే అప్పటికప్పుడు మాలాంటి భక్తులు నిర్ణయం తీసుకునేటువంటి విషయం కాదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి చేద్దామని చెప్పి మన స్వాములు విష్ణుస్వామి గారిని ఇతర పండితులను సంపాదించి అందరి అభిప్రాయాలు తీసుకొని తర్వాత వారికి ధైర్యం చెప్పి మీరు ఒకసారి మొదలు పెడితే ఈ కార్యక్రమం ఆగకూడదు, నిరంతరం జరుగుతూ పోవాలని చెప్పి వారికి అన్ని రకాల ధైర్య సాహసాలు చెప్పి ప్రోత్సహించడం జరిగింది. ప్రత్యేకించి సుబ్బారావు గారు, వెంకటరావు, సుబ్బారావు, సురేష్, అదే ఇంకా కొంతమంది పెద్దలు గత 10 గోలింగ్ చేసినటువంటి శ్రమకి మా అందరూ ముందుగా అభినందిస్తూ ఈ యొక్క ఇంత ప్రత్యేకమైనటువంటి ఈ కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకు, ప్రత్యేకించి మహిళా భక్తులకు, వచ్చేటువంటి గ్రామ పెద్దలకి, మాజీ చైర్మన్లకి, మోడీ గారికి, అదేవిధంగా మన ఏరియా సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు మన వెంకటనారాయణ గారికి, ఉదయగిరి ఇన్స్పెక్టర్ గారు వెంకటరావు గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అదేవిధంగా అత్యంతలో స్వామి ఇస్తారు తీసుకున్న ప్రశాంతంగా వెళ్ళాలి. మొదల మాత్రం ఇప్పటికే ఖాళీ ఎక్కువ కాలేదు కాబట్టి కొంచెం యువకులకు ఒక్కొక్కరు వచ్చి స్వామి అర్చన తీసుకోవాల్సిన పోతారు. మొదటగా పెద్దలు గ్రామ ప్రజలకు అయిన తర్వాత భక్తులు ఒక్కొక్కరు వచ్చే విధంగా తెలుస్తారు. స్వామివారికి చదువులు ఎవరైనా ఉత్సాహమైన వాళ్ళు చదువులు